పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. ఏలేరు వరద బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రతి ఏటా ముంపునకు కారణమవుతున్న ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులను చేపడతామని తెలిపారు. వైసీపీ హయాంలో ముంపు ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు కట్టించారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ముందు నుంచి కూడా అధికారుల సంసిద్ధత ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది అని ఫస్ట్ నేను ముందు నుంచి ఫోన్లో మాట్లాడుతున్నాను. ఈరోజు చర్యలు ఏం తీసుకున్నాను కలెక్టర్ గారితో చెప్పినా కానీ చూడటం జరిగింది. అలా ఖచ్చితంగా ఇలాంటి వాటికి ఇది రిపీటెడ్గా అయిపోయింది. లాస్ట్ 2-3 దశాబ్దాలకు ఇదే నడుస్తూ ఉంది. జనాభా పెరిగిపోయే కొద్దీ మనకి నష్ట తీవ్రత తెలుస్తూ ఉంటుంది. మనకి వ్యవసాయ భూమి వినియోగంలోకి వచ్చే కొద్దీ నష్టం తెలుస్తూ ఉంటుంది. దీని మీద ఇది ఒక్క పిఠాపురంకి సంబంధించి ఎక్కడెక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి మీద సమగ్రంగా ఒక కమిటీ చేయాలి. మన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు ఈ మాట మాట్లాడాము. దీని మీద అసలు టోటల్గా ఏమేమి ఉన్నాయి, రాష్ట్రంలో ఎలాంటివి ఉన్నాయి, ఇది మొత్తం వరదలు తగ్గిన తర్వాత దీని మీద ఒక వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి దాని మీద ఒక సమగ్రమైన నివేదిక అని చెప్పి అధికారులని ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేశారు. ఇది ముఖ్యమంత్రి గారు వరద తగ్గుముఖం పడగానే దీన్ని ముందుకు తీసుకెళ్తారు. ఎంత ఇప్పుడు నష్టం కూర్చుని ఎంత అంచనా వేయలేదు.